సో గాయ్స్ హాయ్ అందరికి. అయితే మన వల అయితే లాగుతున్నారనమాట. ఏంటంటే ఈరోజు చేపలు ఉంటే వేట చేద్దాం లేదంటే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి వల్ల అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం వచ్చి 6 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. బట్ వేట అయితే లేదు, ఓన్లీ ఒక్క రోజు మాత్రమే చేపలు పడ్డాయి. మిగతా రోజులన్నీ ఆయిల్ వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు చూద్దాం, చూసి దాని ప్రకారం ఉండాలా ఒడ్డుకి వెళ్ళిపోవాలని ఆలోచిద్దాం అనుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మన వీడియో చూస్తున్నారు అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు. ఇంకా చాలా వరకు అయితే లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్గా వస్తాయి నోటిఫికేషన్లో. సో చూసిన వాళ్ళందరూ లైక్ చేసిన తర్వాత అంటే కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట, మీరు చూస్తున్నారు చూడట్లేదని ఎవరు చూస్తున్నారు అర్థమవుతుంది అనమాట. సో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, మనైతే వలైతే ఆగుతున్నారు. మరి చెప్పలేము చేపలు ఉన్నాయి లేవనేది. వలలో ఆగిన వరకు మనకి సస్పెన్స్ అనమాట. సో మీరు కూడా చూస్తానండి, తాబేలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, అది నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను. ఈజీగా 2-3 తాబేలు ఉంటాయి అనమాట. చేపలు చెప్పలేం కానీ తాబేలు మాత్రం ఉంటాయి ఈ సీజన్లో. ఎందుకంటే ఈ సీజన్లో తాబేలు గుడ్లు పెట్టే టైం అనమాట. సో తాబేలు ఖచ్చితంగా పడతాయి. చూద్దాం, మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో, చూసి లాస్ట్లో లైక్ చేయండి నచ్చిన వాళ్ళు అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు తెలుసు ఇంకా స్వర్గీకరదని అయిపోయింది పుష్ప, సరిగ్లేదు పుష్ప. పుష్ప సరుకైతే లేదు పుష్ప. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజు. ఇంకా మరి వేటకు బాగా చెప్పేస్తాం అనమాట. మళ్ళీ 3 రూపాయలకి వస్తారు మా వాళ్ళు. అదే గాయస్, మనైతే వాళ్ళైతే లాగేశారు. సరుకు అయితే ఇప్పుడు మన గ్రేడింగ్ చేస్తున్నారు అనమాట. సరుకు పెద్దగా పడలేదు, చాలా తక్కువ పడింది అనమాట. కాకపోతే అన్ని రకాల చేపలు పడ్డాయి, ఒక రకం కాదు రకరకాల చేపలు పడ్డాయి అనమాట. సముద్రంలో ఉన్న సగం వరకు రకం చేపలు పడిపోయి, అంటే మెత్తన పర్లని, కానకడతలని, కావాలని, గులిమిందులని అన్నీ పడ్డాయి అనమాట. సరుకు అయితే లేదు. మనోళ్ళైతే చెప్పాను కదా ఆల్రెడీ, సరుకు పడితే ఉందాము లేదంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సో వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతారు ఇప్పుడు. అయితే వాళ్ళైతే లాగేశారు, చూసారు కదా. చేపలు పెద్దగా లేవనమాట, అక్కడక్కడ కొన్ని అలా పర్లేదు, మాదిరి పడ్డాయి, అంత మంచిగా ఏం లేవనమాట. సో గ్రేడింగ్ అయితే అవుతుంది, గ్రేడింగ్ అయిపోయి మొత్తం చూపిస్తారు ఎన్ని చేపలు రేట్ అనేది. మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలీదు, అంటే ఇంటికి వెళ్ళిపోతామా లేదంటే ఇంకా మళ్ళీ వేట వేస్తారో తెలియదు అనమాట. ఆలోచిస్తారు ఇంక మన వాళ్ళు. సో మేము చూస్తూ ఉండండి, గ్రేడింగ్ అయితే అవుతుంది కండి. మనం గ్రేడింగ్ స్టార్ట్ చేస్తారు చూడండి. చూడండి మన గ్రేడింగ్ చేస్తారు చేపలన్నీ. చూడండి రకరకాల చేపలు పడ్డాయి కదా, మొత్తం దగ్గర 6 బుట్టలు పడ్డాయి అనమాట. మొత్తం గ్రేడింగ్ చేస్తారు. ఇవ్వండి ఇవన్నీ అవే చిన్న కండలు కూడా పడ్డాయి కలిమిందులు. చూడండి ఇవన్నీ అవే చేపలు, కానీ తక్కువ అంటే కొంచెం అలా పర్లేదు, ఆయిల్ డబ్బులు వాళ్ళకి వచ్చినట్టు అనమాట.
అంత వర్త అంతేం కాదు. అంత ఇవి కూడా 12 రోజులు కూడా ఉన్నాయి. సో దాంతో పోల్చుకుని బెటర్ అనమాట. చూసారు కదా మన వాళ్ళు చేపలను గ్రేడింగ్ చేస్తారు. అంటే ఒక రకం చేప కదా 2 రకాల చేప పడ్డాయి మనకి ఈసారి. పిల్లడిగులు, సందువాలు, కలివెందులు, మటన్ బార్లు అన్నీ పడ్డాయి అనమాట. రకరకాల చేపలు పడ్డాయి. మీకు వీడియో చూసి నాకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకండి.